ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా హెచ్ఎస్ఆర్ఎఫ్ బెంగళూరుకు చెందిన శ్రీ పివి సత్యనారాయణ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఖచ్చితంగా వారి పరిశోధనలు ఎంతో విలువైనవి. నమస్కారములు అందరికీ. వెల్కమ్ టు తెలుగు హోమియోపతి గురుకులం. అందరికీ నమస్కారం. శ్రీ పివి సత్యనారాయణ గురువుగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి మన చర్చను మొదలుపెడదాం. ఈరోజు మనం ఒక అద్భుతమైన, లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. బేసిక్గా ఇది మాస్టర్ అర్జున్ అనే 7 ఏళ్ల బాలుడి కేస్ స్టడీ. అవును, హెచ్ఎస్ఆర్ఎఫ్ వారు అందించిన డాక్యుమెంట్స్ అలాగే బూరిక్ మెటీరియా మెడికా ఆధారంగా ఈ కేసును మనం విశ్లేషించబోతున్నాం. యాక్చువల్లీ ఈ కేసు చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే పైకి కనిపించే వ్యాధికి లోపల ఉన్న మనిషి వ్యక్తిత్వానికి ఎంత లింకుందో ఇందులో చాలా స్పష్టంగా తెలుస్తుంది. నిజమే. ఒక మనిషి శారీరక, మానసిక ఎదుగుదలను అడ్డుకుంటున్న ఆ కంటికి కనిపించని గోడలను హోమియోపతి ఎలా కూల్చేస్తుందో చెప్పడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. కరెక్ట్. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బాలుడి లక్షణాలను ఓసారి చూద్దాం. బేసిక్గా మాస్టర్ అర్జున్ వయసు 7 ఏళ్లు. వాళ్ల నాన్నగారు ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో సాధారణ కార్మికుడు. ఇక తల్లిగారు ఇంట్లోనే టైలరింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. అంటే ఒక సగటు మధ్యతరగతి కుటుంబమన్నమాట. ఇలాంటి నేపథ్యం ఉన్నప్పుడు పిల్లల ఎదుగుదల విషయంలో తల్లిదండ్రులకు ఆందోళన చాలా ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఆ బాలుడు మానసికంగా వయస్సుకు తగ్గట్టుగా ఎదగలేదు. విషయాలను చాలా నెమ్మదిగా గ్రహిస్తాడు. స్లో లెర్నర్ అన్నమాట. అవును, స్లో లెర్నర్. ఎవరైనా కొత్తవారు ఇంటికొస్తే విపరీతమైన భయం, వెళ్ళి వాళ్ళమ్మ చీరకుంగు వెనక దాక్కుంటాడు. ఈ భయం అనేది కేవలం ఇంట్లోనే కాదు, స్కూల్లో కూడా కనిపిస్తోంది కదా ఈ కేసులో. ఎగ్జాక్ట్లీ. తరగతిలో ఉపాధ్యాయులు ఏమైనా ప్రశ్నలు అడిగితే చాలు విపరీతమైన ఆందోళన వణికిపోతాడు. ఆ భయంతో తీవ్రంగా నత్తి కూడా వస్తుంది. స్టామరింగ్ అన్నమాట. ఇక్కడే మనం చాలా సూక్ష్మంగా గమనించాలి. సాధారణంగా ఈ నత్తి అనగానే మనం దాన్ని ఒక స్పీచ్ డిఫెక్ట్ లాగా చూస్తాం. స్పీచ్ థెరపీ లాంటివి ఆలోచిస్తాం. అవును, ఎవరైనా అదే అనుకుంటారు. కాని ఈ కేసులో ఆ నత్తి అనేది ఒక శారీరక లోపం కాదు. అది కేవలం అతనిలోని భయానికి ఒక బాహ్య ప్రతిరూపం మాత్రమే. ఉపాధ్యాయులు ప్రశ్న అడిగినప్పుడు ఆ పసి మనసులో తలెత్తే తీవ్రమైన ఒత్తిడి వల్ల మాటలకి సమన్వయం దెబ్బతింటోంది. అంటే నత్తి అనేది ఒక సిమ్టమ్ మాత్రమే, రూట్ కాజ్ భయం అంటారు. కరెక్ట్. లోపల రగులుతున్న ఆందోళనను తగ్గిస్తే బయట కనిపించే నత్తి దానంతటదే తగ్గిపోతుంది. భలే చెప్పారు. ఇక సామాజికంగా చూస్తే బాబు విపరీతమైన సిగ్గరి. స్కూల్లో 2-3 పిల్లలతో మాత్రమే ఆడుకుంటాడు. ఆత్మవిశ్వాసం పూర్తిగా లోపించడం వల్లే ఈ లక్షణం కనిపిస్తుంది. తల్లిదండ్రులు లేదా నాయనమ్మ లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లడానికి కూడా భయపడతాడు. కాని చాలా విధేయుడు. అప్పగించిన పనిని చిత్తశుద్ధితో చేస్తాడు. ముఖం కూడా చాలా ముద్దుగా ఉంటుంది. ఇవన్నీ మానసిక లక్షణాలు. మరి శారీరకంగా అతనికి ఎలాంటి ఇబ్బందులున్నాయో కూడా పత్రాల్లో చాలా స్పష్టంగా ఇచ్చారు. అవును, తరచుగా జలుబు వస్తోంది, దగ్గు, ఛాతీలో కఫం పేరుకుపోవడం, అలాగే రాత్రిపూట పక్క తడపడం. బెడ్ వెట్టింగ్. అవును, బెడ్ వెట్టింగ్. ఇవన్నీ శారీరక లక్షణాలు. అయితే హోమియోపతిలో కేవలం ఈ లక్షణాలనే కాకుండా వాళ్ల అలవాట్లు అంటే మొడాలిటీస్ కూడా చూస్తారు గదా. ఖచ్చితంగా. మొడాలిటీస్ అంటే వాతావరణానికి రోగి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది చికిత్సలో చాలా కీలకం. ఈ బాబుకి తీవ్రమైన చలి అస్సలు పడదు. అంటే చిల్లీ పర్సన్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, చిల్లీ పర్సన్. చలికాలంలో తలతో సహా శరీరాన్ని మందపాటి ఉన్ని దుప్పటితో కప్పుకుంటాడు. వాతావరణం బాగా వేడిగా ఉంటే తప్ప కనీసం ఫ్యాన్ గాలి కూడా ఇష్టపడడు. ఆసక్తికరం. చెమట చాలా తక్కువ, దాహం కూడా తక్కువే. ఇక ఫుడ్ విషయానికొస్తే స్వీట్లు బాగా ఇష్టపడతాడు, కారం అస్సలు తినలేడు. ఇప్పుడు ఈ లక్షణాలన్నీ మనం బూరిక్ మెటీరియా మెడికాలో పెట్టి చూస్తే ఒక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. ఒకవైపు తరచుగా వచ్చే శ్వాసకోశ సమస్యలు, ఇంకోవైపు భయం, చలి పడకపోవటం. అవును, ఇవన్నీ ఒక కాన్స్టిట్యూషనల్ రెమెడీ వైపు దారిచూపుతున్నాయి. మరి డాక్టర్ గారు అవలంబించిన చికిత్సా విధానం ఎలా ఉందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ నిజంగా చాలా పకడ్బందీగా డిజైన్ చేశారు. జులై 13, 2024 ఉదయం మొదటిసారిగా బాసిలినం 1M ఒక డోసు వేశారు. అసలు ఈ మందుతోనే ఎందుకు స్టార్ట్ చేశారు? ఇది యాంటీమియాజ్మాటిక్ నోసోడ్ అంటారు. బూరిక్ గ్రంథం ప్రకారం చలి అస్సలు పడనివారికి, తరచుగా శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా సూక్తమైన మందు. అంటే దీర్ఘకాలికంగా ఉన్న జలుబు, దగ్గు లాంటి వాటికి ఇది పనిచేస్తుందా?
అది మాత్రమే కాదు, రోగి శరీరంలో వంశపారంపర్యంగా ఉన్న ట్యూబర్క్యులర్ మియాజం అనే అడ్డంకిని ఇది తొలగిస్తుంది. అంటే మనం వేయబోయే ప్రధాన మందు ఎలాంటి ఆటంకాలు లేకుండా పనిచేయడానికి ఇది ఒక హైవేలాగా మార్గాన్ని సుగమం చేస్తుంది. ఓహో, దారిని క్లియర్ చేసిందనమాట. ఆ తర్వాత ఆగస్ట్ 5 ఉదయం అంటే సుమారు 25 రోజుల తర్వాత ఇగ్నీషియా వనం ఒక డోసిచ్చారు. ఇగ్నీషియా అనగానే జనరల్గా పెద్దవాళ్లలో తీవ్రమైన విచారం ఉన్నప్పుడు ఇస్తారు కదా, మరి 7 ఏళ్ల బాలుడికెందుకు? ఇక్కడే డాక్టర్ గారి క్లినికల్ విజన్ దాగి ఉంది. జీవితంలో ఎదురైన నిరాశ, విచారం వల్ల మనలో నెగటివ్ ఎనర్జీ పేరుకుపోతుంది. ఆ బాలుడి నేపథ్యం గమనిస్తే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆమె పొందిన మానసిక ఒత్తిడి కావచ్చు. లేదా ఆ ఫ్యాక్టరీ వర్కర్ కుటుంబం పడే దైనందిన పోరాటం వల్ల వచ్చిన ఇంపాక్ట్ కావచ్చు. కరెక్ట్. ఆ ఇమోషనల్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించడానికి ఇగ్నీషియా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఈ 25 రోజుల గ్యాప్ ఎందుకిచ్చారు? వెయిట్ అండ్ వాచ్ అంటారు దీన్ని. హై పొటెన్సీ మందు వేసిన తర్వాత శరీరం తనను తాను బాగు చేసుకునే ప్రక్రియకు మనం కొంత సమయమివ్వాలి. అర్థమైంది. ఆ తర్వాత ఆగస్ట్ 25 ఉదయం స్టాఫిసాగ్రియా వనం ఒక డోస్ ఇవ్వబడింది. దీని వెనుకున్న సైన్స్ ఏంటి? కోపం, అవమానాల వల్ల వచ్చే దుష్ప్రభావాలకు ఇది మంచి మందు. ఈ పిల్లాడికి క్లాసులో ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పలేకపోవడం, నత్తి వల్ల పడే అవమానం, ఇవన్నీ వాడి మనసులో ఒక గాయంలా మారతాయి. ఆ అవమాన భారాన్ని ఉల్లిపాయ పొరల్లాగా ఒలిచేయడానికే ఈ స్టాఫిసాగ్రియా వాడారు. ఎగ్జాక్ట్లీ. మొదట వంశపారంపర్య అడ్డంకి, ఆ తర్వాత పాత విచారం, ఆ తర్వాత ఈ అవమానభారం, ఇలా ఒక్కో అడ్డంకిని తొలగించుకుంటూ వచ్చారు. సూపర్బ్. ఇదంతా కేవలం అడ్డంకులను తొలగించడానికే. ఆ తర్వాత అసలైన చికిత్స ప్రారంభించారు. బాలుడి రాజ్యాంగపరమైన ఔషధం అంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీగా బెరైటా కార్బ్ 30 ఎంచుకున్నారు. ప్రతిరోజు ఉదయం 4 మాత్రలు. అవును. బూరిక్ మిటీరియా మెడికాలో బెరెటా కార్బ్ సెక్షన్ తెరిస్తే మొదటి లైన్లోనే స్క్రోఫ్యూలస్ చిల్డ్రన్ అని ఉంటుంది. అంటే శారీరకంగా మానసికంగా వెనుకబడిన పిల్లలు. అవును. ఎదుగుదల లేకపోవడం, అపరిచితులంటే భయం, జ్ఞాపకశక్తి లోపం, విపరీతమైన సిగ్గు, ఇవన్నీ బెరెటా కార్బు రోగుల ప్రధాన లక్షణాలు. అర్జున్ లక్షణాలు అచ్చమిలాగే ఉన్నాయి కదా. కొత్తవాళ్లొస్తే వణికిపోవటం, స్లో లెర్నర్ కావటం. అందుకే ఇది అతనికి పర్ఫెక్ట్గా సరిపోయింది. సరే, ఇక్కడే నాకొక చిన్న డౌట్ వస్తోంది. ఈ లక్షణాలున్నప్పుడు, అంటే చలి పడకపోవటం, సిగ్గుపడటం ఉన్నప్పుడు శైలీష గురించి కూడా ఆలోచించవచ్చు కదా. చాలా మంచి పాయింట్. శైలీష రోగులకు కూడా చలి పడదు. కానీ బూరిక్ ప్రకారం శైలీష పిల్లలలో తలపై విపరీతమైన చెమట ఉంటుంది. మన కేసులో అర్జున్కి చెమట చాలా తక్కువ అని రాశారు. కరెక్ట్. ఆ ఒక్క లక్షణంతో శైలీష రూలౌట్ అయిపోయింది. పోనీ కల్కేరియా కార్మ్ సంగతేంటి? వాళ్లక్కూడా చలి పడదు కదా. కల్కేరియా పిల్లలు లావుగా, కండరాలు వదులుగా ఉంటారు. పైగా వాళ్ల చెమటలో ఒక రకమైన పుల్లటి వాసన వస్తుంది. శుద్ధముక్కలు, మట్టిలాంటివి తింటారు. మన అర్జున్కి అలాంటి ఏమీ లేవు కదా. అవును, స్వీట్స్ మాత్రమే ఇష్టం. మరి పల్సటిల్లా అయితే? వాళ్లక్కూడా దాహం ఉండదు, చాలా మృదువుగా ఉంటారు. కానీ పల్సటిల్లా వాళ్ళు వార్మ్ బ్లడెడ్. వాళ్లకు వేడి అస్సలు పడదు, చల్లటి గాలి కావాలి. మన అర్జున్కి ఫ్యాన్ గాలి కూడా పడదు, మందపాటి దుప్పటి కావాలి. వావ్, ఈ కంపారిజన్ చూస్తుంటే ఈ మందు సెలక్షన్ ఎంత డీప్గా జరిగిందో అర్థమవుతోంది. సరే, ఉదయం బెరెటా కార్బ్ ఇచ్చారు. మరి ప్రతిరోజు సాయంత్రం జల్సిమియం 34 మాత్రలు ఎందుకిచ్చినట్లు? జల్సీమియం అనేది ఆందోళన, భయాన్ని, ముఖ్యంగా యాంటిసిపేటరీ యాంగ్జైటీని అద్భుతంగా తగ్గిస్తుంది. యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటే ముందుగా ఊహించుకుని భయపడటం కదా. అవును. రేపు ఏవైనా ప్రశ్న అడుగుతారేమో, జనాల్లో మాట్లాడాల్సి వస్తుందేమో అన్న భయం, దానివల్ల వచ్చే నత్తి, ఆ వణుకును జల్సీమియం కంట్రోల్ చేస్తుంది. గ్రేట్. సో ఇలా 2 నెలల పాటు వాడిన తర్వాత అక్టోబర్లో సెకండ్ కోర్స్ కోసం వెళ్లారు. అప్పటికే బాలుడ్లో అద్భుతమైన మార్పొచ్చింది. ఒక్క పక్క తడపటం మినహా మిగతా భయం, జలుబు అన్నీ తగ్గాయి. అప్పుడు డాక్టర్ గారు అక్టోబర్ 20న బాసిలినం 1M మళ్లీ ఒక డోస్ రిపీట్ చేశారు. ఆ తర్వాత అక్టోబర్ 25 నుండి పొటెన్సీ పెంచారు. అంటే బెరైటా కార్బు 200 ఉదయం 15 డోసులు, జెల్సీమియం 200 ఉదయం 15 డోసులు ఇచ్చారన్నమాట. అయితే ఈ రెండింటి మధ్య 2 రోజుల గ్యాప్ ఇస్తూ వాడమని సూచించారు. ఎందుకు ఆ 2 రోజుల గ్యాపు? పొటెన్సీ పెరిగినప్పుడు మందు మరింత లోతుగా పనిచేస్తుంది. ఆ శక్తిని శరీరం గ్రహించి ప్రాసెస్ చేయడానికి కనీసం 48 గంటల సమయమివ్వాలి. ఇట్స్ లైక్ గివింగ్ ద బాడీ టైమ్ టు అడ్జస్ట్. అవును.
ప్రతిరోజూ వేస్తే మందు పనితీరు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఫైనల్ కోర్స్కొచ్చేసరికి మరో 3 నెలల తర్వాత పక్కా తడపడం కూడా పూర్తిగా ఆగిపోయింది. జలుబు లేదు, నత్తి అస్సలు లేదు. అప్పుడు బెరైటా కార్బు 1M 2 డోసులు, జెల్సీమియం 1M 2 డోసులు ఏకంగా 1 నెల గ్యాప్తో వాడటం జరిగింది. అంటే ట్రీట్మెంట్ ముగింపు దశకొచ్చిందన్నమాట. అవును, శరీరం పూర్తిగా బ్యాలెన్స్లోకి వచ్చేసింది. ఇక ఫైనల్ క్లినికల్ అవుట్కమ్ చూస్తే కేవలం 5 నెలల తర్వాత ఆ బాలుడు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చాడు. నిజంగా అద్భుతం కదా. చాలా అద్భుతం. అతని గ్రహణశక్తి అనూహ్యంగా పెరిగింది. చదువులో, ఆటల్లో చురుకుగా ఉన్నాడు. నత్తి పూర్తిగా మాయమైపోయింది. అపరిచితులతో స్నేహంగా మెలుగుతున్నాడు. బంధువులు, టీచర్లు అందరూ ఆశ్చర్యపోయేలా ఆ 7 ఏళ్ల బాలుడి చికిత్స విజయవంతంగా ముగిసింది. అవును, ఈ అనాలిసిస్ అంతా కూడా మనం బూరిక్ మెటీరియా మెడికా, క్లాసికల్ హోమియోపతి లిటరేచర్ మరియు శ్రీ పివి సత్యనారాయణ గారు పంచుకున్న పత్రాల ఆధారంగా చేశాం. ఖచ్చితంగా. అయితే ముగింపుగా ఈ కేసు విన్న తర్వాత మనందరికీ ఒక ఆలోచన వస్తోంది. సమాజం చాలా ఈజీగా వీడు స్లో లెర్నర్ అని ముద్ర వేస్తోంది, కానీ వారిలో ఉన్నవి మానసిక లోపాలు కాదు. కేవలం కంటికి కనిపించని అవరోధాలు, తల్లి గర్భంలో ఉండగా ఏర్పడిన భావోద్వేగాల ప్రభావం కావచ్చు, లేదా ఏదైనా భయం కావచ్చు. అవును, సరైన కాన్స్టిట్యూషనల్ హోమియోపతి రెమెడీ ఆ అడ్డంకులను తొలగించి వారిలోని అసలైన సామర్థ్యాన్ని వెలికితీస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం. 100% ఈ గొప్ప జ్ఞానాన్ని అందించిన గురువులకు, ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా ఈ కేసును అందించిన శ్రీ పివి సత్యనారాయణ గురువుగారికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు. జై శ్రీకృష్ణ. వాసుదేవ.